నమస్తే. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాయి. అయినా కొన్ని గ్రామాలలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. ఒక ప్రభుత్వ పాఠశాలలో ఒకే ఒక్క విద్యార్థి, అతనికి పాఠాలు చెప్పేందుకు ఒకే ఒక్క ఉపాధ్యాయుడు. అంతేకాదు, ఆ ఒక్క విద్యార్థి కోసం ప్రతి నెల దాదాపు ₹1,00,000 వరకు ఖర్చవుతోంది. ఈ ఆసక్తికరమైన ఆలోచింపచేసే ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. అసలు ఆ పాఠశాల పరిస్థితి ఏంటి, ఎందుకు ఎలా జరిగింది, ఇప్పుడు చూద్దాం. ఇది వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలోని కోనాపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల. ఈ పాఠశాలలో ప్రస్తుతం చదువుతున్నది ఒక్క విద్యార్థి మాత్రమే. కోనాపురం గ్రామానికి చెందిన ఈరెల్లి ప్రవీణ్ కుమారుడు ఈరెల్లి విక్కీ పాల్ 2వ తరగతి తెలుగు మాధ్యమంలో చదువుతున్నాడు. ఈ ఒక్క విద్యార్థికే ప్రధానోపాధ్యాయుడు జగన్మోహన్ రావు ప్రతిరోజు పాఠాలు బోధిస్తున్నారు. విక్కీ పాల్ ఒక రోజు కూడా పాఠశాలకు రాకపోతే ప్రధానోపాధ్యాయుడు స్వయంగా అతని ఇంటికి వెళ్లి బొజ్జగించి తీసుకొస్తారు. విద్యార్థి చదువుకు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఒక ఉపాధ్యాయుడిగా మాత్రమే కాదు, ఒక తల్లిదండ్రుల బాలుడిని చూసుకుంటూ విద్యాబోధన కొనసాగిస్తున్నారు. అయితే ఈ పరిస్థితి ఒక్క రోజులో ఏర్పడలేదు. 5 ఏళ్ల క్రితం ఈ పాఠశాలలో దాదాపు 20 మంది విద్యార్థులు ఉండేవారు. కానీ గ్రామంలో ఉపాధి అవకాశాలు లేకపోవడంతో చాలా కుటుంబాలు పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లాయి. తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూడా వెళ్లిపోవడంతో ఏడాదికి విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. గత విద్యా సంవత్సరంలో 3 విద్యార్థులుండగా వారిలో 2 తమ కుటుంబాలతో కలిసి వలస వెళ్లారు. దీంతో ఈ విద్యా సంవత్సరంలో విక్కీ పాల్ ఒక్కరే మిగిలిపోయాడు. ఈ ఒక్క విద్యార్థి కోసం పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడితో పాటు ఒక పని మనిషి, మధ్యాహ్న భోజనం తయారు చేసే వంట మనిషి, మొత్తం 3 విధులు నిర్వహిస్తున్నారు. ఈ 3 సేవలు, ఇతర నిర్వహణ ఖర్చులు కలిపి ప్రతి నెల దాదాపు ₹1,00,000 వరకు వ్యయమవుతోంది అని ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడానికి ప్రధాన కారణం గ్రామంలో ఉపాధి లేకపోవడమేనని ప్రధానోపాధ్యాయుడు చెబుతున్నారు. గ్రామ ప్రజలకు స్థిరమైన జీవనోపాధి కల్పిస్తే వలసలు తగ్గుతాయి. పిల్లలు తిరిగి గ్రామంలోనే చదువుకుంటారు. ఈ పాఠశాల కూడా మళ్లీ కళకళలాడుతుంది అని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఒకే ఒక్క విద్యార్థితో నడుస్తున్న ఈ ప్రభుత్వ పాఠశాల గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి సమస్య ఎంత తీవ్రంగా ఉందో మరోసారి గుర్తు చేస్తోంది. గ్రామాలలో ఉపాధి పెరిగితేనే వలసలు తగ్గి ప్రభుత్వ పాఠశాలల్లో మళ్లీ విద్యార్థుల సందడి కనిపించే అవకాశం ఉంది. ఇక ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేయండి.